వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. లవ్ టుడే డ్రాగన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన తమిళ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్. ఆయన నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ డ్యూడ్. ఈ మూవీ ఈ రోజే రిలీజ్ కావడం జరిగింది. మూవీ ఎలా ఉంది అంటే బొమ్మ బ్లాక్ బస్టర్. మూవీ మాత్రం చాలా బాగుంది, చూసేయండి. ఈ మూవీలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే కుందన పాత్రలో మమితా బైజు గారు, గగన్ పాత్రలో ప్రదీప్ రంగనాథన్ గారు నటించారు ఈ మూవీలో. ఇంకా అసలైన స్టోరీ విషయానికి వస్తే కుందన ఒక మంత్రి కూతురు అన్నట్టు తన మేనత్త కుమారుడైన గగన్ ని ప్రేమిస్తుంది. కుందన ప్రపోజ్ కూడా చేస్తుంది. అయితే మరదల ప్రేమని బావ రిజెక్ట్ చేస్తాడు. అయితే లవ్ ఫెయిల్యూర్ బాధ నుంచి బయటపడడం కోసం బెంగళూరు వెళ్తుంది కుందన. ఎప్పుడు పక్కన ఉండే అమ్మాయి దూరం అయ్యేసరికి గగన్ మనసులో ప్రేమ బయటకు వస్తుంది. నేరుగా వెళ్లి తన మామయ్యకి చెప్తాడు, అంటే శరత్ కుమార్ గారికి. సంతోషంగా పెళ్లి చేయడానికి సిద్ధం అవుతారు వాళ్ళు. అయితే గగన్ కుందన పెళ్లికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? మధ్యలో పెళ్లి వద్దని కుందన ఎందుకు అన్నది? గగన్ తల్లి అండ్ కుందన తండ్రికి మధ్య మాటలు ఎందుకు లేవు? పెళ్లి తర్వాత ఏమైంది? గగన్ ఎటువంటి త్యాగం చేసిండు? ఇవన్నీ తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క విశ్లేషణ విషయానికి వస్తే ప్రపంచంలో 7 స్టోరీలు మాత్రమే ఉన్నాయని, ఏ సినిమా అయినా ఆ స్టోరీల చుట్టే తిరుగుతాయని ఆ మధ్య ఓ డైరెక్టర్ చెప్పారు. అందులోనూ లవ్ స్టోరీలో కొత్తదనం కష్టమే. అయితే ఆ స్టోరీని ఎలా చెప్పాడు అనేది ముఖ్యం. ప్రేమ ఎప్పటికీ మారదు, అయితే ప్రేమను వ్యక్తం చేసే తీరే మారుతుంది. ఇప్పుడు ఇదంతా సోది ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? స్టోరీని కొత్తగా చెప్పే తీరులో హీరో నటనలో డ్యూడ్ సక్సెస్ అయింది. అయితే డ్యూడ్ సినిమాలో కొత్త స్టోరీ అసలేం లేదు. చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిపై ప్రేమ కలగడం నుంచి మొదలు పెడితే బ్రేకప్, కుటుంబ అనుబంధాలు, పదుల సంఖ్యలోని సినిమాల్లో చూసేసిన సన్నివేశాలు ఇందులోనూ కూడా ఉన్నాయి. స్టోరీ ఎట్నుంచి వెళ్తుంది, ఏ మలుపు తీసుకుంటుంది అనేది ముఖ్యం. మనకు తెలిసిన స్టోరీ సన్నివేశాలను హీరో ప్రదీప్ రంగనాథన్ గారి నటన, సాయి అభ్యంకర్ గారి సంగీతం తెరపై కొత్తగా చూసేలా చేశాయి. ఈ మూవీలో మాత్రం ప్రదీప్ గారు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఏ దశలోనూ ఆయన్ని చూస్తే క్యారెక్టర్ తప్ప మరొకటి గుర్తుకు రాదు. అయితే ప్రదీప్ గారిని చూస్తే మాత్రం ఈ తరం కుర్రాళ్ళు తమను తాము చూసుకుంటారు. డైరెక్టర్ కీర్తీశ్వరన్ గారు స్టోరీలో కొత్త పాయింట్ ఏం లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఆర్యా 2ను గుర్తు చేస్తుంది. క్లైమాక్స్ అయితే మరింత కన్వీనియన్స్ గా ఉంది. అయితే ఆయన రాసిన సన్నివేశాలు, హీరో క్యారెక్టరైజేషన్, మరీ ముఖ్యంగా మేనరిజమ్స్ కొన్ని బాగున్నాయి. ప్రదీప్ రంగనాథన్ గారి నటన చాలా వరకు లోపాలను కవర్ చేసింది. ఇది ఏమైనా ప్రదీప్ రంగనాథన్ గారి వన్ మ్యాన్ షో. అలాగే మమితా బైజు వంటి టాలెంట్ ఆర్టిస్ట్ స్క్రీన్ మీద ఉన్న ప్రేక్షకుల చూపు మాత్రం ప్రదీప్ గారి మీద నుంచి ప్రక్కకు పోలేదు. అలాగే సాయి అభ్యంకర్ మ్యూజిక్ 100% హెల్ప్ అయింది. పరువు హత్యల మీద చిన్నపాటి సందేశం ఇచ్చినప్పటికీ, మధ్యలో బోరింగ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ ప్రదీప్ గారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉన్న సినిమా. ఫ్లో పాయిజన్ లా మన మనసులోకి ఎక్కేస్తుంది ఈ మూవీ. చూసేయండి. ఈ వీకెండ్ కి మంచి సినిమా వచ్చేసింది, చూసేయండి. సినిమా మాత్రం చాలా బాగుంది.